హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్డేట్ అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట. 731 పోస్టులతోటి ఏఈ అలాగనే ఈఓకి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కానున్నట్లుగా మనకి మంత్రులు తెలపడం జరిగిందనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట. మొత్తం 731 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట అండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక 731 ఏఈ అలాగనే ఈఓ పోస్టులతో త్వరలో భర్తీ అని చెప్పేసి మంత్రులు తెలపడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లో మరో 731 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. విద్యుత్ శాఖలో చూసినట్లయితే కనుక 625 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అంటే ఏఈ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ అనేటువంటిది, దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ నేను వీడియో అనేటువంటి చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది కూడా నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో అదే రకంగా పైన ఐకార్డ్స్లో నేను మీకు పొందుపరుస్తాను. ఈ 625 ఏఈ పోస్టులు అనేటువంటిది మన జెన్కో నుంచి, ట్రాన్స్కో నుంచి, డిస్కామ్ నుంచి, అలాగనే మన డిస్కామ్లో అయినటువంటి ఏపీఎస్పీ డిసిఎల్, ఏపీఈపీ డిసిఎల్, అలాగనే ఏపీసీపీ డిసిఎల్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. 625 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించినటువంటిది, దానికి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగిందనమాట అండి. అంటే ఒక్కొక్క దానికి ఎన్నెన్ని పోస్టులు అనేటువంటిది ఇస్తున్నారు అనేటువంటిది వివరిస్తూ వీడియో చేయడం జరిగింది. మీరు ఇంకా వీడియో చూడనట్లయితే తప్పకుండా చూడండి. అలాగనే మనకి ఇంకోటి చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ ఇంజనీర్, విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు భర్తీ చేస్తామని చెప్పేసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు వెల్లడించడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే కనుక వివిధ ఆలయాల్లో ఉన్నటువంటి 106 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ అనేటువంటిది కూడా చేస్తామని చెప్పి తెలపడం జరిగిందనమాట. అండి వీటిని చూసుకున్నట్లయితే కనుక ఏపీపీఎస్సీ పోర్టల్ ద్వారా ఈ పరీక్షలు అనేటువంటిది నిర్వహిస్తామని చెప్పేసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక విద్యుత్ శాఖలో ఉన్నటువంటి 625 ఉద్యోగాలు, అలాగనే ఎండోమెంట్ ఆఫీస్ నుంచి ఉన్నట్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండోమెంట్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబంధించినటువంటి 106 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెరసి 731 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో త్వరలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేసుకోండి. ఈ ఏఈకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటిది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేటువంటిది వివరణతో కూడా నేను వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. తప్పకుండా ఆ వీడియో కూడా మీరు చూడడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి ఇటీవల వచ్చినటువంటి 731 ఏఈ అలాగనే ఈఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్తో కూడినటువంటి వివరాలు. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ పొందుకోవాలనుకున్నట్లయితే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే మీకు తెలిసినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ వీడియో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అవేర్నెస్ అనేటువంటిది మీరు క్రియేట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.